अरे कैमरा लंबा भैया ऑफिस అలా ఇల్లు కూడా కొట్టు దోలాడుకోరా సెల్లు నువ్వు కొట్టావా తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడము మేము ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి రాజకీయాలు ముందెప్పుడు లేకుండే తెలంగాణలో మీరు కావాలని చెప్పేసి ఇలా దాడులు చేసి ఇట్లా ఒక్కొక్కరిని కొట్టుకునేది మాత్రము మంచి పద్ధతి కాదు. మీకేమన్నా ఉంటే వాళ్ళ పైన కానీ మీరు పోలీస్ స్టేషన్ పోవచ్చు. అక్కడ కేసు నమోదు కాకుంటే కోర్టుకు పోయి కూడా మీరు డైరెక్షన్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి పనులు కేసులు మాత్రం నిజంగా చాలా తప్పు. నేను ఆ వీడియో చూస్తే ఆ ఇంట్లో మొత్తం రక్తం మొత్తం ఫ్లోర్ పైన పడింది అనేది మాత్రం చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎంతవరకు వీళ్ళు కొట్లాట. కానీ అక్కడ గన్ ఫైరింగ్ కూడా అయిందని కూడా చెప్పినారు కొంతమంది. నాకు కూడా తెలిసింది, వీడియోలో చూస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంకోసారి కానీ ఇట్లా చేస్తే మాత్రము సహించాలి. తెలంగాణ ప్రజలు ఎవరు సహించారని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు. अरे कैमरा लंबा भैया ऑफिस అలా ఇల్లు కూడా కొట్టు దోలాడుకోరా సెల్లు నువ్వు కొట్టావా अरे कैमरा लंबा भैया ऑफिस
అన్న ఇల్లు గులేరు కొట్టినావు దొలాడుకురా సెల్లులు నువ్వు కొట్టివా తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేయడము మేము ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి రాజకీయాలు ముందెప్పుడూ లేకుండే తెలంగాణలో. మీరు కావాలని చెప్పేసి ఇలా దాడులు చేసి ఇట్లా ఒక్కొక్కరిని కొట్టుకునేది మాత్రం మంచి పద్ధతి కాదు. మీకేమన్నా ఉంటే వాళ్ళ పైన కానీ మీరు పోలీస్ స్టేషన్ పోవచ్చు. అక్కడ కేసు నమోదు కాకుంటే కోర్టుకు పోయి కూడా మీరు డైరెక్షన్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి పనులు కేసులు మాత్రం నిజంగా చాలా తప్పు. నేను ఆ వీడియోలు చూస్తే ఆ ఇంట్లో మొత్తం రక్తం ఫ్లోర్ పైన పడిందనేది మాత్రం చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎంతవరకు వీళ్ళు కొట్లాట. కానీ అక్కడ గన్ ఫైరింగ్ కూడా అయిందని కూడా చెప్పినారు కొంతమంది. నాకు కూడా తెలిసింది, వీడియోలో చూస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇంకోసారి కానీ ఇట్లా చేస్తే మాత్రము సహించాలి. తెలంగాణ ప్రజలు ఎవరు సహించారని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు. అరే కెమెరాలో పంపిరా ఆఫీస్ మీరు అన్న ఇల్లు గులేరు కొట్టినావు దొలాడుకురా సెల్లులు నువ్వు కొట్టివా తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేయడము మేము ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి రాజకీయాలు ముందెప్పుడూ లేకుండే తెలంగాణలో. మీరు కావాలని చెప్పేసి ఇలా దాడులు చేసి ఇట్లా ఒక్కొక్కరిని కొట్టుకునేది మాత్రం మంచి పద్ధతి కాదు. మీకేమన్నా ఉంటే వాళ్ళ పైన కానీ మీరు పోలీస్ స్టేషన్ పోవచ్చు. అక్కడ కేసు నమోదు కాకుంటే కోర్టుకు పోయి కూడా మీరు డైరెక్షన్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి పనులు కేసులు మాత్రం నిజంగా చాలా తప్పు. నేను ఆ వీడియోలు చూస్తే ఆ ఇంట్లో మొత్తం రక్తం ఫ్లోర్ పైన పడిందనేది మాత్రం చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎంతవరకు వీళ్ళు కొట్లాట. కానీ అక్కడ గన్ ఫైరింగ్ కూడా అయిందని కూడా చెప్పినారు కొంతమంది. నాకు కూడా తెలిసింది, వీడియోలో చూస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇంకోసారి కానీ ఇట్లా చేస్తే మాత్రము సహించాలి. తెలంగాణ ప్రజలు ఎవరు సహించారని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు.